కాలి ఎండి పన్నవరం మధ్యనాడు చెప్పుకున్నామా సత్యనాడు ఎంత తీసుకుపోతాం ఎవరికన్నా కొడుకు ఎవరికన్నా బిడ్డ అంటే శివసేన మహారాజు అతను సీతమారాజు అన్న పిల్లగంటయ్యా ఆ ఎలువల వెట్టిల్లు ఎక్కువ చుట్టాల వెట్టిల్లు కూరగోనంటారయ్యా తాతలు చేసిన బాబు మోక్షణమై మనకు సంతానం దొరకాలంటే నాదా 3 వైపులు 3 నాగమల్లు 3 సంత నాగమల్లు నాగమల్లంటే దాదాపు రింపుకొని దేవతల పూజ పోదామయ్యా దేవతల పూజకి వెళ్ళిపోయి నాదా సురా 33 కోట్ల దేవతల పూజ ఎత్తి 200 కొడుకు సంతానం ఎత్తిన బిడ్డ సంతానం ఎత్తిన అందరూ కట్టవయ్యో మరి ఇల్లు సంసారం ఎవరు చేద్దాం అన్న ఇంటి పక్క ఉండేవారు లేకపాయే మా ఇంటి పక్క ఉండేవారు లేరు మా ఇంట్లో దాచుకునేవారు దాసి మందులు మా దొరసాని ఆదగాని ఆడ పిలుస్తాం మరి ఏం పని చెప్తావు ఇంకా సిగ్గే రా ముక్కర్ కచ్చి ఆదగాని ఆడ పిలుస్తాం మరి నాకు ఏం పని చెప్పి పాడుపడుతుంది ఈ పని పాడుపాడు
కడిగిందే కడగ పెడతాంది నేను ఊకనన్ను నీ కొలుప ఆడవాడ ఇంటికాడ నా ముసలోడో ఇంతసేపు ఏం చేస్తామని కొట్టి స్తంభమట్టి కొడతాను ఏం చెప్పాలి మళ్ళీ చూస్తాంది వస్తున్నా దొరుకుతాను వస్తున్నావా మా దొరిసాని కొత్త చీర కట్టింది కొత్త రైక దొడిగింది ఎట్టడు సమ్ములు కైరెండ పెట్టింది మా దొరిసాని మరి ఊరికి పోతాను పల్లె పోతాను ఎటు పోతాను అడిగి తెలుసుకున్నాను కావాలి అమ్మ ఎటు పోతాను దొరిసాని ఇల్లు ఒకటి కళ్ళ ఒకటి కళ్ళ ఒకటి లేక కంటే ఈనాడు పేపర్లో ఇంత అర్థమే పిల్లలు ఏ పేరు అయితే కంద ఒకటి లెక్క కావాలి పేపర్లో వాటి ఒకటి లెక్క కావాలి అయ్యో బిడ్డ అది మంచి పేరు అనుకుంటా లేడా గడ్డలు సురా 33 కోట్ల దేవతలకు 20 కోట్లు అట్లా పోతా ఏలు పెట్టి చూపిస్తారు ఈ నిరుపుల్లో ఊళ్ళో మందిరా సముద్రం అందరూ వందనా సమితి పల్లార ఒకటి ఎక్కడ ఏం పల్లెలు చూసి చింత కింద మీటింగ్లు పెడతారు చింతల కింద తిట్టరాములు తిడతారు ఆడిపోతున్నారు నేను
అయ్యో బిడ్డ ఇట్లా బుద్ధిగా తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకోమ్మా. కానీ ఇల్లు అటువంటి ఇల్లు నేను కాపాడుతా నువ్వు దేవతల పూజ పోయిరాంగా నా కొడుకు కొనుక్కరా. అయ్యో బిడ్డ ఇల్లు సంసారం కాపాడుతానంటే నీకు ఒక బత్త ఏకుడు వాళ్ళ బత్త అవుతుంది అమ్మా. ఏకుడు వాళ్ళ బుక్త వస్తాయని అరుగుతాయి నాకు వద్దు. అయ్యో చిలకలు తింటే నాకు దగ్గు వర్షం పడుతుంది. జిలేబీ వేస్తుంది స్వీట్ పడదంటే పడవి అన్నిటికండి చెప్పిన మరి పట్టుకొని రోడ్డు ఆడికి ఆడుకుంటారా. ఓ దేవుడు మగవాళ్ళు నన్ను రేపు చేస్తాను. సీతారాణి దేవి వారి ఇంటికి తయారై రావాలి. నిన్న మొన్న తయారు అంటే చిన్న కట్టుకుని నాయమడి వస్తుంటే వీళ్ళంతా వాళ్ళకి అవును వాడన్నట్టే మన బట్ట లోకం బాధ అది లెక్క. అవు భార్య అంటే చాలా అందం ఉన్నావు. చిలకల కొలికి గులుకు మిఠాయి బోరింగ్ బాపోసే రావులమ్మ చాలా అందం అనిపించాం. ఏంటి రావాన్ని చిలకల కొలికి గులుకు మిఠాయి బోరింగ్ బాపోసే రావులమ్మ అన్నరా ఆఫ్టర్ బోడీ ఆటకి వచ్చింది. ఎవరనుకుంటారు దాని వీర సూర కర్ణ ఏమనలే అదేంటి చాలా అందంగా తయారైన నువ్వు స్టైల్ నువ్వంటే నువ్వంటే కొత్త కొత్త అన్నట్టు నీ కథకి ఏమన్నా చెట్టువర్లా దేనికమ్మా నిన్న మొన్న కట్టుకున్న చీర ఇడిచినా పెండుకున్నా ఇస్త్రీ కొట్టుకొని కట్టుకొని వచ్చిందండి. ఇస్త్రీ ఎక్కన్నది. అవునయ్యా మగోళ్ళు తెలియదక్కువలైనా ఆడవాళ్ళు తెలియకలు కావాలంటారు. ఆడవాళ్ళు తెలియదక్కువలైనా మగోళ్ళు తెలియకలు కావాలంటారు. ఇస్త్రీ చేసుకొని కట్టుకొని వచ్చిందండి. ఇస్త్రీ పెట్ట లేకుంటే మన ఇంట్లో గుండు చెప్పు రెండో ఉడుకుడు అవునయ్యా వాడన్నట్టు అటు రాకొని కట్టుకొని వచ్చి ఇంత మంచి ఎవరో నీకెవరు చెప్పిండ్రు. అవునయ్యా మా అత్త మీ అవ్వ చెప్పిందండి. ఓహో మీ అవ్వ మా అత్త కాదయ్యా మీ అవ్వ మా అత్త. గాయదారా మీ అవ్వ మా అత్త మీ అవ్వను వాళ్ళ ఆంటీ అత్తమ్మ మొక్కాలిగా దేనికి బిడ్డ గుణానికి మొక్కాలి కరెంట్ బిల్లు పెద్ద ఖర్చు తెలుగు అడగిస్తూ ఉండాలి. బల్ల మీద కొలువు తీరిండు ఆ పుణ్య దంపతులే ఏడుగాడి బండ్లు 7 నాగ బండ్లు 321 బండ్లు కొట్టుకొని ఊళ్ళో ఉన్నవారు 18 జాతీయుల మంది గడ్డం తిరిగిన ఆయన మా ఊరి దేవుని ఏ ఊరికి పోతాను అంటే శివసేన మహారాజు ఆ తల్లి సీతా మహారాణి అందరికి 10 ఏళ్ల పబ్బది బట్టి కొడుకుల గణాలు కోటికి వీరి నెల్లాల బిడ్డల గణాలు ఎల్లా లోకాల పేరు పైకి ఇటు తిరిగి వచ్చేదాకా రాజ్యము పైన అన్నాడు అమ్మ వాళ్ళ మీద కొలువు తీరిల్లు ఆ పుణ్య దంపతులు రామ 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 Mala
నాగబంధు ఒక ఉన్నైరా దేవా అడవిలోన నాగబంధు ఒక ఉన్నైరా దేవా అడవిలోన నాగబంధు కనబడ్డ రాయికైనా అడిగి పూజలు రా దేవా రాయికైనా అడిగి పూజలు రా దేవా కనబడ్డ రాయికైనా నిలబడ్డ రాయికైనా ఇది పూజలు రా దేవా నిలబడ్డ నిలబడ్డ పూజలు రా దేవా నిలబడ్డ రాయికైనా లేని దేవతలు ఉల్లు కడతారు వాళ్ళు గుళ్ళు లేని దేవులకు గంట గుడి కట్టే వాళ్ళు గంట లేని బద్రీనాథం కేదారినాథం బామ సురారం 33 కోట్ల దేవతల పూజలు చేసినవమ్మ